ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్. ఈ స్కిల్ టెస్ట్‌లో మనకి 1 అవర్ ఎగ్జామ్ అయితే లాస్ట్ 50 మినిట్స్‌లో కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అయితే జరుగుతుంది కదండీ! సో, ఈ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అంటే ఇంటర్వ్యూ టైప్ అనమాట. అంటే సేమ్ ఇంటర్వ్యూయే. బట్ మనకి ఇంటర్వ్యూలో మనకి జనరల్‌గా జరిగే ఇంటర్వ్యూలో మన ఫ్రంట్ సార్ అయితే కనిపిస్తారు. మన ఫ్రంట్ అయితే ఒక పర్సన్ కనిపిస్తారు. కానీ ఇక్కడ కౌశలం స్కిల్ టెస్ట్, కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అయితే ఒక పర్సన్ కనిపించరనమాట. డైరెక్ట్‌గా మీ ఫేస్ చూసుకుంటూ మీరే ఆన్సర్ చేయాలి. అంటే మీకు జస్ట్ ఆడియో క్లిప్ వినిపిస్తారంతే. అంటే క్వెషన్ ఏంటన్నది మీకు వినిపిస్తుందంతే. మీరు మాత్రం మీ ఫేస్‌ని చూసుకుంటూను ఆన్సర్ చెప్పాలి. ఇక్కడ క్లియర్‌గా అర్థమైంది కదండీ! సో, మనకి జనరల్‌గా జరిగే ఇంటర్వ్యూకైతే పర్సన్ కనిపిస్తారు. ఇక్కడ మనకి పర్సన్ కనిపించరు. కంప్యూటర్‌లో మీ యొక్క ఫేస్ కనిపిస్తుంది. మీ ఫేస్‌ని చూస్తా అంటే మనం మిర్రర్‌లో చూసుకుంటూ ఎలా ఎలా ప్రాక్టీస్ అవుతామో ఇక్కడ కూడా అంతే. జస్ట్ మీరు ప్రాక్టీస్ అవుతున్నట్టుగా ఫీల్ అయ్యి ఆన్సర్ సింపుల్‌గా భయం లేకుండా కాన్ఫిడెంట్‌గా చెప్పాలి. సో, ఈ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అంటే ఏంటి? అసలు కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్‌లో ఇప్పటివరకు అడిగిన అంటే మనకి కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అంటే రిపీటెడ్ క్వెషన్సే మనల్ని అడుగుతున్నారనమాట. రిపీటెడ్ క్వెషన్సే వస్తున్నాయి. సో, ఎవ్వరు కూడా టెన్షన్ పడే అవసరం లేదు. ఎందుకంటే మనకి ఇప్పటివరకు వచ్చిన క్వెషన్స్ అన్నీ కూడా క్లియర్‌గా ఈరోజు ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్‌గా చూస్తే అసలు కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అంటే ఏంటి? సో, ఎలా మాట్లాడాలి? ఏమేమి మిస్టేక్స్ చేయకూడదు? ఏమేమి టిప్స్ ఫాలో అవ్వాలి? అలాగే ఇప్పటి వరకు అడిగిన కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్‌పై క్వెషన్స్. సో, రిపీటెడ్‌గా అడుగుతున్నారు కాబట్టి ఇవే వచ్చే ఛాన్స్ కూడా ఉందనమాట. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్‌గా చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. అండ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అంటే ఏంటి? ఈ కౌశలం స్కిల్ టెస్ట్ అనే పేరుతో మనకి లాస్ట్ 15 మినిట్స్ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అనేది పెట్టారు కదా! ఈ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అంటే బేసిక్ ఇంగ్లీష్ అంటే బేసిక్ యువర్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉందా లేదా అని చెక్ చేస్తారు మెయిన్ అది. నెక్స్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌కి మీరు ఫిట్ అవుతారా లేదా? అంటే మీరు స్పీకింగ్ స్కిల్స్, లిజనింగ్ స్కిల్స్ అలాగే రీడింగ్ స్కిల్స్ చెక్ చేస్తారు. స్పీకింగ్ స్కిల్స్ అంటే మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు? అంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇన్‌స్ట్రక్షన్స్‌ని మీరు ఫాలో అవ్వగలరా లేదా? అండ్ లిజనింగ్ స్కిల్స్ మీరు అర్థం చేసుకోగలుగుతున్నారా లేదా? అండ్ రీడింగ్ స్కిల్స్ వచ్చేసరికి ఒక చిన్న పారాగ్రాఫ్ ఇచ్చి చదవమనొచ్చు. అందులో మీరు సెంటెన్స్ ఫార్మేషన్స్‌తో చదువుతున్నారా లేదా? సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్‌గా ఉందా లేదా? ఇలా మనకి జస్ట్ జనరల్‌గా చెక్ చేస్తారంతే. చాలా చాలా సింపుల్. అండ్ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అంటే చాలామంది భయపడుతున్నారు. అంటే సేమ్ ఇంటర్వ్యూ టైపే కదా మనకి ఇక్కడ జరిగేది. బట్ మనకి ఇంటర్వ్యూలో పర్సన్ కనిపిస్తారు. అక్కడ కొంచెం టెన్షన్ పడినా ఓకే. బట్ ఇక్కడ పర్సన్ అండ్ ఎవ్వరూ కనిపించరు. అండ్ సచివాలయంస్‌లో ఎగ్జామ్ అంటే ఎవరి వర్క్‌లో వాళ్ళు ఉంటారు. మన కంప్యూటర్ ముందు కూర్చొని ఇది ఎగ్జామ్ రాయాలి కాబట్టి ఎవ్వరు కూడా టెన్షన్ పడే అవసరం లేదు. మీ ఫేస్ మిర్రర్‌లో చూసుకొని మీరు ఎలా ప్రాక్టీస్ అవుతారో సేమ్ అలానే చెప్పండి. బట్ కాన్ఫిడెంట్‌గా చెప్పాలి. వచ్చింది తెలుగు ఆర్ ఇంగ్లీష్ 2 మిక్స్ చేయండి ఓకే. అండ్ బేసిక్ ఇంగ్లీష్‌తో సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్‌గా ఉండేలా చూసుకోండి. అండ్ టెన్షన్ పడకుండా అండ్ ఎటూ చూసుకోకుండా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా అంటే స్ట్రెయిట్‌గా మీ ఫేస్ చూస్తూ ఎక్స్‌ప్లనేషన్ చెప్పుకోండి. సో, మీ యొక్క ఎక్స్‌ప్లనేషన్ కరెక్ట్‌గా ఉందో లేదో ఒకసారి విని తర్వాత సబ్మిట్ చేయండి. అది కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ 15 మినిట్స్ ఉంటుంది. అండ్ ఈచ్ వన్‌కి ఒక 5 మినిట్స్ అలా తీసుకోండి ఓకే. కానీ 30 సెకండ్స్‌లో ఎంతైతే ఆన్సర్ చెప్తారో అదే తీసుకుంటుంది. బట్ మీరు 30 సెకండ్స్ కన్నా ఇంకొంచెం ఎక్కువగానే చెప్పండి. అలా అని స్టాప్ చేసేయద్దు. ఎందుకంటే మీరు చెప్పే క్వెషన్ ఆన్సర్ ఎండ్ అయ్యే వరకు కూడా చెప్పండి. అంతేగాని మిడిల్‌లో ఆపొద్దు. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో, నెక్స్ట్ ఒకసారి విని కరెక్ట్‌గా ఉంటే అప్పుడు సబ్మిట్ చేయండి. సో, ఇదనమాట కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్‌లో మొత్తం మనకి 3 క్వెషన్స్ ఉంటాయి. అందరికీ కూడా రిపీటెడ్ క్వెషన్స్ వస్తున్నాయన్నమాట. ఆ రిపీటెడ్ క్వెషన్స్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ క్వెషన్ వచ్చేసరికి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఈ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనేది మీ గురించి మీరు ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి అంతే. అంటే వెంటనే మీ ఎక్స్‌ప్లనేషన్‌లోకి వెళ్ళిపోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ సార్ ఆర్ మేడం ఇలా చెప్పండి. బెటర్‌గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క నేము, అలాగే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అలాగే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి చెప్పండి. అలాగే మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ఏమేమి ఉన్నాయో అవి చెప్పండి. అండ్ మీ యొక్క పాజిటివ్ మైండెడ్ పర్సన్ అని ఇలా కొన్ని సెంటెన్స్ యూజ్ చేసి మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ గురించి చెప్పాలి. ఇక్కడ చూడండి. ఇదొచ్చేసరికి మనం 30 సెకండ్స్‌లో ఎలా చెప్పాలి అనేదనమాట. ఇంకా మీరు ఎక్స్‌ట్రాగా యాడ్ చేసుకుంటా అంటే యాడ్ చేసుకోండి. నో ప్రాబ్లమ్. చూడండి. గుడ్ మార్నింగ్ సార్ ఆర్ మేడం. మై నేమ్ ఈజ్ ఇక్కడ మై నేమ్ ఈజ్ అని యూజ్ చేయాలి. ఐ యామ్ ఇలా యూజ్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై నేమ్ ఈజ్ మీ యొక్క ఫుల్ నేమ్ చెప్పండి. అంటే ఇనిషియల్‌తో కలిపి నేమ్ చెప్పండి. నెక్స్ట్ ఐ యామ్ ఫ్రమ్ కోయిగూడెం అంటే లైక్ మీ యొక్క విలేజ్ నేమ్ చెప్పండి. ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ మీ యొక్క క్వాలిఫికేషన్ గురించి చెప్పండి. ఒకవేళ మీరు చదువుతున్నట్లయితే పర్సింగ్ అని చెప్పండి.
అంటే ప్రెజెంట్ ఇంకా మీ స్టడీ కంప్లీట్ కాలేదు, చదువుతున్నారు కాబట్టి పర్సింగ్ అని యూజ్ చేయండి. లేదు కంప్లీట్ అయిపోతే ఐ కంప్లీట్ గ్రాడ్యుయేషన్ అని చెప్తే సరిపోతుంది. నెక్స్ట్ ఐ ఆమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ అండ్ న్యూ థింగ్స్ అండ్ లెర్నింగ్ నేర్చుకోవడం నాకు బాగా ఇంట్రెస్ట్. అండ్ ఐ ఆమ్ హార్డ్ వర్కింగ్ పాజిటివ్ మైండెడ్ పర్సన్ అండ్ ఆల్వేస్ ట్రై టు ఇంప్రూవ్ మై కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ స్కిల్స్. నెక్స్ట్ ఐ లవ్ వర్కింగ్ ఇన్ ఎ టీమ్ అండ్ హెల్పింగ్ అదర్స్. టీమ్ వర్క్స్తో చేయడం నాకు ఇష్టం, అలాగే హెల్పింగ్ వర్క్స్ ఇవి కూడా. ఇలా మనం పాజిటివ్గా మన యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే చెప్పాలి. మన గురించి మనం చెప్పడమే, అది కూడా మనల్ని చూస్తూ మనం చెప్పుకోవడమే కాబట్టి ధైర్యంగా చెప్పడానికి ట్రై చేయండి. ఇదనమాట. చూడండి ఫైనల్గా. గుడ్ మార్నింగ్ సార్ అండ్ మేడం, మై నేమ్ ఈస్ ఐ ఆమ్ ఫ్రమ్ కోయిల్గూడెం. ఐ హ్యావ్ కంప్లీటెడ్ my graduation and I am very interested in learning in new things. I am hard working అండ్ అలాగే పాజిటివ్ మైండెడ్ అండ్ ఆల్వేస్ ట్రై టు ఇంప్రూవ్ మై కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ స్కిల్స్. ఐ లవ్ వర్కింగ్ ఇన్ ఎ టీమ్ అండ్ హెల్పింగ్ అదర్స్. ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్తో చెప్పండి, సరిపోతుంది. అంతేగాని పక్కకు చూస్తూ అండ్ కిందకు చూస్తూ చెప్పారనుకోండి, సో వీళ్ళకి కమ్యూనికేషన్ లేదు అంటే వీళ్ళకి మాట్లాడే సామర్థ్యం లేదు. చెప్పేది ఏదైనా సరే స్ట్రైట్గా చూసి చెప్పండి. అండ్ ఈ కౌశలం స్కిల్ టెస్ట్లో మనకి ఈ స్ట్రైట్గా చెప్పకండి, అంటే కెమెరా వెబ్ కెమ్ చూస్తూ చెప్పాలి కాబట్టి, కెమెరా వైపు చూస్తూ చెప్పాలి కాబట్టి కన్ఫామ్గా చూస్తూనే చెప్పాలి, లేదంటే ఎగ్జామ్ కూడా క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో మీకు మార్క్స్ కూడా రావన్నమాట. సో మీరు స్ట్రైట్గా చూసి చెప్పండి అండ్ కాన్ఫిడెంట్గా ధైర్యంగా చెప్పండి, సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ యూ డూయింగ్ ఎట్ ప్రెజెంట్ అంటే ప్రెజెంట్ మీరు ఏం చేస్తున్నారు. సో ప్రెజెంట్ మీ చేసే వర్క్ గురించి చెప్పండి. ఏదైనా జాబ్ చేస్తున్నారా, లేకపోతే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా, ఇలా మనం ప్రెజెంట్ మీరు చేసే వర్క్ని ఎక్స్ప్లెనేషన్ చేయాలి అంతే. చూడండి, అది కూడా జనరల్ బేసిక్ ఇంగ్లీష్లో చెప్తే సరిపోతుందండి. పెద్ద ఇంగ్లీష్ వచ్చేసి ఉండాలా అని ఏం కాదు, బేసిక్ ఇంగ్లీష్తో చెప్తే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ జస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్కి ఫిట్ అవుతున్నారా లేదా, అన్నీ అర్థమవుతున్నాయా లేదా అని జస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్ కోసమే ఈ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అనమాట. చూడండి, ఎట్ ప్రెజెంట్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఐ ఆమ్ ప్రిపేరింగ్ ఫ్రమ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ ఇంప్రూవింగ్ మై ఇంగ్లీష్. ఇంప్రూవ్ చేసుకుంటున్నాను, అలాగే కంప్యూటర్ నేర్చుకుంటున్నాను, ఇవన్నీ కూడా చెప్పొచ్చు అనమాట. అదే ఎట్ ప్రెజెంట్ ఐ ఆమ్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ ఇంప్రూవింగ్ మై ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్. సో ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్. ఐ ఆల్సో స్పెండ్ మై టైమ్ లెర్నింగ్ అబౌట్ ఆన్లైన్ వర్క్ అండ్ డిజిటల్ స్కిల్స్. ఆన్లైన్ వర్క్స్ ఇవన్నీ నేర్చుకుంటున్నాము, అలాగే డిజిటల్ స్కిల్స్. నెక్స్ట్ చూడండి, విచ్ హెల్ప్స్ మీ టు బిల్డ్ ఏ బెటర్ కెరియర్ ఇన్ ద ఫ్యూచర్. ఇలా మనం బేసిక్ ఇంగ్లీష్లో ఆన్సర్ చేస్తే సరిపోతుంది. జస్ట్ మనకి 30 సెకండ్స్ అంటే అసలు కమ్యూనికేషన్ స్కిల్స్ 15 మినిట్స్లో కాబట్టి ఈజీగా అటెంప్ట్ చేయవచ్చు. సో ఎవరు కూడా భయపడొద్దు. సో రిమైనింగ్ క్వశ్చన్స్ చూద్దాం. అంటే ఇప్పటివరకు ఎక్కువగా, ఎందుకంటే అందరికీ కూడా రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఇవి ఒకసారి చూస్తే మీరు వెళ్ళి నీట్గా ప్రజెంటేషన్ చేయడానికి అయితే ఉంటుందన్నమాట. ఇవన్నీ చూస్తే ఒకసారి. సో ఇంకా రిమైనింగ్ 8 క్వశ్చన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం. అండ్ ఈ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో మీరు స్లోగా మాట్లాడాలన్నమాట. అంటే ఫాస్ట్గా మాట్లాడేసుకుంటూ వెళ్తే వచ్చిన ఇంగ్లీష్ కూడా మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. వచ్చిన ఆన్సర్ అంటే మనకు తెలిసిన ఆన్సరే చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే ఫాస్ట్గా చెప్పేసుకుంటే నిజంగా అంటే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఎప్పుడు కూడా మీరు చెప్పే సెంటెన్స్ ఫార్మేషన్, మీరు చెప్పే ఆన్సర్ ఎప్పుడు కూడా ఫాస్ట్గా చెప్పకూడదు. ఫాస్ట్గా చెప్పడం వలన మనమే మర్చిపోతాం నిజంగా అది. సో అది గుర్తుపెట్టుకోండి, మనం చెప్పేది స్లోగా. గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఈస్ అంటే సెంటెన్స్కి కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ వెళ్ళండి, క్లియర్గా ఉంటుంది. క్లియర్గా చెప్పాలి, స్లోగా చెప్పాలి, ఎక్కడ మిస్టేక్స్ ఉండకూడదు, ఎక్కడ గ్రామర్ మిస్టేక్స్ ఉండకూడదు. బేసిక్ ఇంగ్లీష్తోనే చెప్పాలి. మెయిన్ చూసే సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్గా ఉందో లేదో చూస్తారు అంతే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, విచ్ ఫెస్టివల్ డూ యూ సెలబ్రేట్ విత్ యువర్ ఫ్యామిలీ, డిస్క్రైబ్ ఇట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగగానే క్వశ్చన్ మనకి ఆడియో రికార్డ్ వినిపిస్తుంది కదా, సో ఒకసారి క్లారిటీగా అర్థం చేసుకోండి. సో క్వశ్చన్ అడగగానే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని యొక్క మీనింగ్ క్లియర్గా అర్థం చేసుకుంటే మనం ఆన్సర్ ఈజీగా చేయగలం. ఇక్కడ ఏం అడుగుతున్నాడు, ఫెస్టివల్ గురించి అడుగుతున్నాడు. అది ఏంటి, ఫ్యామిలీతో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో డిస్క్రైబ్ చేయమంటున్నారు. చూడండి, ఇప్పుడు మనకి రీసెంట్గా సంక్రాంతి జరుగుతుంది కాబట్టి దాని గురించి సో ఎలా చేసుకుంటాం ఏంటి అండ్ ఫ్యామిలీతో ఎలా స్పెండ్ చేస్తాం ఇవన్నీ మనం డీటెయిల్గా క్లియర్గా సో బేసిక్ ఇంగ్లీష్తో ఎక్స్ప్లెయిన్ చేయాలి. చూడండి, వీ సెలబ్రేట్ సంక్రాంతి టుగెదర్ విత్ ఎక్సైట్మెంట్, వీ క్లీన్ అండ్ డెకర్ అవర్ హోమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హౌస్ని క్లీన్ చేసుకుంటాం అండ్ డెకరేషన్ చేసుకుంటాం. నెక్స్ట్
మేక్ స్పెషల్ డిషెస్ అంటే మనం ఏమైనా స్పెషల్గా వండుకుంటాం కదా, వంటకాలు చేసుకుంటాం కదా, అవి కూడా చెప్పొచ్చు. అంటే లైక్ పొంగల్. నెక్స్ట్ అండ్ ఎంజాయింగ్ ఫ్లయింగ్ కైట్స్ ఎగరేయడం. నెక్స్ట్ ఆల్ అవర్ రిలేటివ్స్ విజిట్ అంటే రిలేటివ్స్ అందరినీ విజిట్ చేయడం. నెక్స్ట్ అండ్ వీ స్పెండ్ టైమ్ షేరింగ్ ఫుడ్ అండ్ హ్యాపీనెస్ టుగెదర్. ఇట్స్ మై ఫేవరెట్ ఫెస్టివల్ బికాజ్ ఇట్ బ్రింగ్ ఆల్ ఆఫ్ అస్ క్లోజర్స్. సో మనం అందరినీ కలుసుకుంటాము, అందరితోనూ టైం స్పెండ్ చేస్తాము. మంచిగా సంక్రాంతి అన్నది ప్రతి ఒక్కరికి కూడా ఇష్టమే అనమాట. సో ఇప్పుడు ఎలాగో రీసెంట్గా సంక్రాంతి కాబట్టి అది చెప్పండి సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ హాబీ అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి క్వశ్చన్ మీనింగ్, మీ యొక్క ఫేవరెట్ హాబీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. సో ఏంటి మీ యొక్క హాబీ, సో దాని గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ఫేవరెట్ హాబీ ఈస్ వాచింగ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ చూడడం నా యొక్క హాబీ. అండ్ క్రియేటింగ్ లెర్నింగ్ కంటెంట్. ఇలా మనం క్లియర్గా బేసిక్ ఇంగ్లీష్తో ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. చూడండి, మై ఫేవరెట్ హాబీ ఈస్ వాచింగ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ అండ్ క్రియేటింగ్ లెర్నింగ్ కంటెంట్. ఇట్ హెల్ప్స్ మీ గెయిన్ నాలెడ్జ్ అండ్ ఆల్సో ఇంప్రూవ్ మై ప్రజెంటేషన్ స్కిల్స్. సమ్టైమ్స్ I read current affairs and practice speaking English to best my confidence. ఇలా సింపుల్గా ఇంగ్లీష్లో మనం చెప్పేది క్లియర్గా కాన్ఫిడెంట్గా ఎక్కడ సెంటెన్స్ మిస్టేక్స్ లేకుండా చెప్తే సరిపోతుంది. రిమైనింగ్ క్వశ్చన్స్ చూద్దాం. ఫిఫ్త్ క్వశ్చన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ మీనింగ్ ఏంటో చూద్దాం. వై డూ యూ వాంట్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ మీకు ఎందుకు కావాలి అని అడిగారు. సో ఇది మోస్ట్లీ రిపీటెడ్ క్వశ్చన్ అండి, ఇది చాలామందిని అడిగారు అనమాట. సో ఇప్పటివరకు జరుగుతున్న కౌశలం స్కిల్ టెస్ట్లో ఎక్కువగా అడిగిన క్వశ్చన్ అనమాట. ఎందుకంటే మనకి జాబ్స్ వచ్చేది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. అసలు మీకు ఎందుకు కావాలి అని అడిగితే చూడండి, ఐ వాంట్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ బికాస్ ఇట్ సేవ్స్ ట్రావెల్స్ టైం. అంటే నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఎందుకు కావాలంటే ట్రావెల్ టైం మనం సేవ్ చేసుకోవచ్చు కదా. అంటే ట్రావెల్ టైంలో కూడా మన వర్క్ ఇంటి దగ్గర ఉండి ఆ వర్క్ అన్నది చేసుకోవచ్చు. అండ్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ని ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. దాన్ని ఎలా చెప్పాలి, ఐ వాంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ బికాస్ ఇట్ సేవ్స్ ట్రావెల్ టైం అండ్ అలౌస్ మీ టు బ్యాలెన్స్ మై పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్. ఇటు పర్సనల్ లైఫ్ని అటు ప్రొఫెషనల్ లైఫ్ని రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు కదా, దాన్నే చెప్పారు. నెక్స్ట్, ఐ కెన్ వర్క్ కంఫర్టబుల్లీ, గివ్ మై ఫుల్ ఫోకస్ టు టాస్క్. నా ఫుల్ ఫోకస్ మొత్తం కూడా టాస్క్ మీద ఉంటుంది. అండ్ నెక్స్ట్, లెర్న్ న్యూ థింగ్స్ ఆన్లైన్. సో ఆన్లైన్లో ఎక్కువగా నేర్చుకోవడానికి ఉంటుంది. ఇట్ ఆల్సో హెల్ప్ మీ ఎర్న్ వైల్ ఇంప్రూవింగ్ మై స్కిల్స్. ఇలా బేసిక్ ఇంగ్లీష్లో సింపుల్గా చెప్పేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం 30 సెకండ్స్లో ఆన్సర్ చెప్పాలి కాబట్టి మనం సింపుల్గా ఇలా బేసిక్ ఇంగ్లీష్ని యూజ్ చేసుకుంటూ సెంటెన్స్ ఫార్మేషన్ నీట్గా ఉండేలాగా చెప్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్. ఇక్కడ స్ట్రెంగ్స్ అడగొచ్చు, వీక్నెస్ అడగొచ్చు. ఈ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్, మీ యొక్క స్ట్రెంగ్త్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడమే. ఇక్కడ చూడండి, మై మెయిన్ స్ట్రెంగ్త్ ఆర్ హార్డ్ వర్క్, డెడికేషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఐ కెన్ క్విక్ లెర్న్ న్యూ థింగ్స్ అండ్ అడాప్ట్ టు ఎనీ సిచ్యువేషన్. ఐ ఆల్వేస్ ట్రై టు కంప్లీట్ గివెన్ టాస్క్ ఎట్ టైం కల్లా నేను ప్రతి టాస్క్ కంప్లీట్ చేస్తాను. నా డెడికేషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ గివ్ మై బెస్ట్ ఎవ్రీథింగ్ ఐ డూ. ఇలా సింపుల్గా చెప్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. నెక్స్ట్ 7th క్వశ్చన్, వాట్ ఆర్ యువర్ వీక్నెస్. చెప్పాను కదా వీక్నెస్ కూడా ఉంటుంది. సో మీ యొక్క వీక్నెస్ గురించి సింపుల్గా ఒక 3 లైన్స్ అలా చెప్తే సరిపోతుంది. సమ్ టైమ్స్ ఐ టేక్ మోర్ టైమ్ టు కంప్లీట్ మై టాస్క్. అంటే కొన్నిసార్లు ఆ టాస్క్ ఫినిష్ చేయడానికి ఎక్కువగా టైం తీసుకుంటాను. ఎందుకంటే పర్ఫెక్ట్గా చేయడానికి, అదే చెప్తున్నా. ఐ వాంట్ దెమ్ టు బీ పర్ఫెక్ట్ బట్ ఐఎమ్ లెర్నింగ్ టు మేనేజ్ టైమ్ బెటర్ నౌ అండ్ ఫోకస్ ఆన్ కంప్లీటింగ్ వర్క్ విత్ ఇన్ డెడ్ లైన్స్. సో ఇదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డూ యూ నో అబౌట్ అవర్ కంపెనీ. అంటే కంపెనీ గురించి ఏమైనా తెలుసా అని అడుగుతున్నారు. జస్ట్ నార్మల్గా కంపెనీస్ గురించి ఎలా ఉంటుందో అది చెప్తే సరిపోతుంది. ఐ నో యువర్ కంపెనీ ఆఫర్స్ గ్రేట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ అండ్ ఫోకస్ ఆన్ డిజిటల్ స్కిల్స్ అండ్ కెరియర్ గ్రోత్. It supports employees with training and gives a chance to learn while working, which is very motivating for me. ఇలా చెప్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ నెక్స్ట్ 2 years. అంటే మీ యొక్క సెల్ఫ్ గురించి నెక్స్ట్ 2 yearsలో మీరు ఎలా చూడాలనుకుంటున్నారో చెప్పమంటున్నారు. సో నెక్స్ట్ 2 yearsలో మనం ఒక గుడ్ పొజిషన్లో ఉండాలనుకుంటాము, ఇంకేమైనా నేర్చుకోవాలనుకుంటాము కదా. సో దాని గురించి ఇంగ్లీష్లో 2 lines చెప్తే సరిపోతుంది. చూడండి, ఇన్ ద నెక్స్ట్ 2 yearsలో ఐ సీ మై సెల్ఫ్. నన్ను నేను ఎలా చూసుకోవాలనుకుంటున్నానంటే వర్కింగ్ కాన్ఫిడెంట్లీ ఇన్ ఏ గుడ్ పొజిషన్, ఇంప్రూవింగ్ మై టెక్నికల్ అండ్ కమ్యూనికేషన్ skills and become more successful in my career. I want to grow with
ద కంపెనీ అండ్ లెర్న్ కంటిన్యూస్లీ. సో ఇలా సింపుల్గా చెప్తే సరిపోతుంది. ఇక్కడికి కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో ఇప్పటి వరకు అడిగిన 9 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయినాయి. సో నెక్స్ట్ది మీరు ట్రై చేయండి. చూడండి, ఇక్కడ క్వశ్చన్ వచ్చేసరికి హౌ డూ యూ హ్యాండిల్ ప్రెజర్ అ టైట్ డెడ్ లైన్. సో ఒక టాస్క్ వచ్చినప్పుడు, టైట్ డెడ్ లైన్ వచ్చినప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు అదనమాట క్వశ్చన్. సో ఆన్సర్ అయితే ట్రై చేయండి. సింపుల్గా ఒక 2-3 లైన్స్ వచ్చేలాగా ట్రై చేసి కామెంట్ చేయండి. సో తెలిసిన వాళ్ళు ఉంటే కంపల్సరీ ట్రై చేయండి. ఎందుకంటే మీరు చేసే ఒక కామెంట్ వల్ల ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి కామెంట్ పెట్టడానికి. అండ్ జస్ట్ ట్రై చేసినట్టు కూడా ఉంటుంది కదా, జస్ట్ ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. కౌశలం స్కిల్ టెస్ట్, కమ్యూనికేషన్ టెస్ట్ ఎలా జరుగుతుంది అండ్ అడిగే క్వశ్చన్స్. సో ఇప్పటివరకు అడిగిన క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇదండి ఈరోజు వీడియో అయితే. మర్చిపోద్దు వెళ్ళే ముందు తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ టు నెక్స్ట్ వీడియో. బై బాయ్.